హలో ఎవ్రీవన్. సో ఇవాళ ఈవినింగ్ ఊరికే అలా సరదాగా డైలీ ఈవినింగ్ బయట వెళ్తాము వాకింగ్కి ఓర్ సైక్లింగ్కి. పిల్లల్ని తీసుకుని అలా బయట ఆక్సిజన్ రావాలి అని చెప్పి. సో ఇవాళ మా ఇంటి దగ్గర కొత్త అపార్ట్మెంట్ దగ్గర దిగాము. ఇద్దరం బయట వెళ్ళాము, నేను అమ్మ ఇంకా పిల్లలు ఇద్దరు నలుగురం బయట వెళ్ళాము. సో వెళ్ళి అలా 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 తిరుగుతుంటే మా పాప మాత్రం సైకిల్ దిగేసి వాకింగ్ చేస్తా అన్నట్టు పరిగిస్తుంది. దారిలో కనిపించే అందరు పిల్లల్ని చూస్తూ ఆగిపోతుంది. వాళ్ళు ఆడే ఆటలు, వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వింటుంది. బట్ ముందుకు మాత్రం రావట్లేదు, ఎంత పిలిచినా రావట్లేదు. నేను ఇంకా పిలిచి ఇంకా నేను వెళ్ళిపోతున్నా అంటే కూడా ముందుకు తిరిగి మళ్ళీ వెనకాల తిరిగి వాళ్ళని చూస్తుంది, వాళ్ళతోనే వెళ్ళిపోతుంది అట్లనే. సో కొంచెం ఈవినింగ్ క్లైమేట్ కొంచెం ఎక్కువ చల్లగా ఉండడం, ఇంకా కొంచెం లైట్గా డ్రిజ్లింగ్ వల్ల పాపకి మంకీ క్యాప్ వేసాను. ఇంకా బాబేమో సైక్లింగ్ తొక్కుతూ ఉన్నాడు. పాప రాకపోయినా తోడుకి నేను ఉంటానమ్మా, నేను తొక్కుతానని చెప్పి తొక్కుతూ ఉన్నాడు. సరే ఇంకా అలా వాకింగ్ చేస్తుంటే దారిలో కనిపించిన బాటిల్స్ అన్నీ ఎత్తుకుంటుంది, పడేస్తుంది, మళ్ళీ తీసుకుంటుంది, మళ్ళీ పడేస్తుంది. అదొక ఆట అయిపోయింది తనకి. తను జస్ట్ ఈవినింగ్ బయటకు రావాలి అని అనుకుంది అంతే, సైకిల్ మీద అసలు కూర్చోవాలని అనుకోలేదు. సరే ఇంకా తర్వాత రా అని చెప్తే బైక్స్ వస్తున్నాయి, త్వరగా రా, పార్కింగ్ ఇది, త్వరగా వెళ్ళిపోదాం రా అంటే రావట్లేదు. వెనకాలే ఆగిపోతుంది, మాత్రం రావట్లేదు. చూడండి, నేను ఎక్కడో ఉన్నాను, తను ఎక్కడో ఉంది. ఇంకా తర్వాత రా అని చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే అప్పుడు వచ్చింది. ఇంకా వాన పడి కిందంతా వెట్గా ఉంది ఫ్లోరు. సరే జారుతుందేమో తనకి అని చెప్పి నేను చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాను. మళ్ళీ చెయ్యి వదిలేసింది, పెద్దదైపోతుంది, చెయ్యి వదిలేస్తుంది అప్పుడప్పుడే. సో అలా తొక్కుకుంటూ ఉంటే దారిలో ఒక చిన్న పాప కనిపించింది. పాప దగ్గర ఆగిపోయింది. అట్లనే పాప పాప అని చూపిస్తుంది. పాప పాప అని మాట్లాడగలుగుతుంది తను, అమ్మ పాప అట్లా కొన్ని కొన్ని వర్డ్స్ వస్తాయి. సో పాప పాప అని చూపిస్తుంది. ఆ అమ్మాయి కూడా వింతగా చూస్తూ, అమ్మాయి కూడా చిన్నపిల్ల చూస్తూ వెళ్ళిపోయింది. సరే ఇంకా అక్కడే ఆగిపోయింది అమ్మాయితోనే. అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. అమ్మాయి ఎన్ని చూస్తూనే ఉంది పాపం. అసలు చాలా డల్ అయిపోయింది అమ్మాయి కనిపించకపోయేసరికి. తర్వాత సరే ఇంకా తర్వాత నేను వెళ్ళిపోతున్నాను ప్రఖ్య రా అంటే కూడా రాలేదు. దూరం నుంచి షూట్ చేస్తున్నా, దూరం నుంచి చూస్తున్నా తనని, అయినా రాలేదు. సరే ఇంకా దగ్గర నుంచి చేపట్టుకొని తీసుకొచ్చేసాను. సో ఇది మా ఫ్రంట్ ఏరియా, పార్క్ వ్యూ ఇట్లా ఉంటుంది. ఫుల్ ట్రీస్, ఇంకా గ్రాస్, నడవడానికి చాలా లైవ్లీగా ఉంటుంది ఎన్వైరన్మెంట్ ఇక్కడ. అండ్ ముందర ఫౌంటైన్స్ కూడా పెడతారు యూజువల్లీ. ఇంక ఇక్కడ వాక్ ఏరియా ఇట్లా ఉంటుంది ఫ్రంట్ సైడ్ నుంచి. సో బయట వెళ్ళిపోతా నన్ను బెదిరిస్తుంది చూస్తూ. సో ఇది మా ఫ్రంట్ ఏరియా అపార్ట్మెంట్స్కి. ఇంకా మా బాబు సైకిల్ దిగేస్తే వాడి సైకిల్ ఎక్కి నేను తొక్కుతా అని చెప్పి కూర్చుందనమాట. తన సైకిల్ తను తొక్కదట, కానీ వాడి సైకిల్ మాత్రం ఎక్కింది. ఇంకా చాలా పదా, ఇంకా మిద్దెపైకి వెళ్ళిపోదాం, ఇంకా ప్లే టైం అయిపోయింది, ఇట్స్ డిన్నర్ టైం అని చెప్పి తీసుకొచ్చేసాను. లిఫ్ట్లో చెప్పులు తీసేసి ఇంట్లోకి వదిలేసాను. వెళ్తోంది, చూసుకుంటుంది అన్నీ. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.